సాంప్రదాయంగా పెట్టిన ప్రతిదాని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. కార్తీక మాసంలో కంపల్సరీగా తినాలని పెట్టిన ఈ కందా బచ్చలి తినడం వల్ల సీజనల్ చేంజెస్ వల్ల వచ్చిన డైజెషన్ ఇష్యూస్ ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. కంద పీల్ చేసుకుని కట్ చేసే ముందు కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకుని కట్ చేసుకుని పీల్ చేసుకున్న కంద ముక్కల్ని మళ్ళీ ఒక్కసారి మజ్జిగలో కడుక్కోవడం వల్ల తిన్నప్పుడు కూడా దొరదుండదు. కుక్కర్ లోకి 1 కప్పు కంద ముక్కలు, 2 కప్పుల బచ్చలాకుని వేసుకుని 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 కప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని 3-4 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ లో కాకుండా విడిగా ఉడికించినప్పటికీ కూడా ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మ్యాష్ చేసుకుని దీంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, సగం నిమ్మచెక్కంత చింతపండుని రసం తీసుకుని దీంట్లోకి వేసుకోండి. ఇదంతా కూడా కలిసేలా కలుపుకుని పక్కకు పెట్టుకోండి. స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, టీ స్పూన్ అంత మినపప్పు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నదంతా కూడా దీంట్లోకి వేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండగా ఉప్పు చెక్ చేసుకోండి. వెంటనే స్టవ్ ని కట్టేసుకుని దీన్ని కాస్త చల్లారనివ్వండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి. అప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంత ఆవపిండిని వేసుకుని అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. ఆవపిండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే కూర చేదుగా అయిపోతుంది. అంతా కూడా కలిసేలా కలిపేసుకుంటే కందా బచ్చలి కూడా రెడీ అయిపోతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.